అయితే అస్మా ద్వారా దేవుడు మనందరికి ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మరి షేక్ అస్మా సిస్టర్ ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగి మరి ముస్లిం కుటుంబం నుంచి దేవుణ్ణి తెలుసుకొని, చదువు లేకపోయినా, ఆమెకు చదువు లేదండి. పాపం వాళ్ళ తల్లిదండ్రులకి మొత్తం 9 మంది సంతానం. తను చివరి సంతానం అయ్యేసరికి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ తనని చదివించలేకపోయింది. చదువు లేదు, మన తెలుగువారు కూడా కాదు. అయినా సరే చక్కగా తెలుగులో పాటలు పాడేవారని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. మరి అస్మా సిస్టర్ ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి, చదువు లేకపోయినా, మన తెలుగువారు కాకపోయినా, తనే నా కోసం అంత చక్కగా తెలుగులో పాటలు పాడుతూ ఉంటే, మరి తెలుగు వచ్చిన మీ అందరి సంగతి ఏంటి అని చెప్పి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నిజమే కదా! మనందరికీ తెలుగొచ్చు. పాటలు పాడాలంటే భయం, సిగ్గు. కొంతమందిని పాటలు పాడమంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు వేసుకున్న వాళ్ళు కట్టుకున్న చీరలు చూపించుకోవడానికి పాటలు పాడేవారు కూడా కొంతమంది ఉంటారు. లేరంటారా? మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు. ఒక మాట అయితే సూటిగా చెప్తాను వినండి. మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు యేసయ్య కోసం చేసే ప్రతి పని అది మనుషుల్ని సంతోషపెట్టే విధంగా ఉందా, లేక దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు తన ద్వారా మనందరికీ చెప్తున్న మాట ఒకటి ఏంటో తెలుసా? యేసయ్య కోసం నేను ఏదో రకంగా వాడబడాలి అనే తపన మీలో ఉంటే చాలు, మన దేవుడు ఎవరినైనా తప్పకుండా వాడుకుంటాడు. అస్మాని వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని కూడా వాడుకొనును గాక. వాక్యంలోకి వెళ్దాము. కీర్తనలు 119వ కీర్తన. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలో 119 ఉదర్ పిఠా తు ఇస్తర పాచా. కీర్తనలు 119వ కీర్తన 71వ వచనం చదవండి. ఉమ్, ఉమ్. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలు మనకి ఏం చేస్తాయంట? మరి మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? శ్రమలు మీకు మేలు చేస్తాయని మీరే చెబుతున్నారు, మీరే చదివారు. మరి మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట, ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న శ్రమలకి గాను, కష్టాలకి గాను రాత్రిపూట మీ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఆ శ్రమల జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కొంతమంది ఇక్కడ ఉన్నారని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. శ్రమ కలుగుట నాకు మేలైనని చెప్పి నువ్వే చెప్పినప్పుడు నీకు ఇంకా ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం పట్ల నీకు విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. శ్రమ కలుగుట నాకు మేలాయను. ఇలాంటి అద్భుతమైన మాటలు మనకి ఏ గ్రంథాలను కూడా దొరకవండి. ఒకవేళ మీరు ఇదే మాటని అన్యుల దగ్గరికి వెళ్ళి, అన్నా, అక్క, శ్రమలు మనకి మేలు చేస్తాయి అని చెప్పారనుకోండి అన్యులతో, వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే, ఈవిని హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకెళ్ళండి అంటారు. ఏముంది ఎర్రగడ్డలో తెలుసా మీకు? మెంటల్ హాస్పిటల్. శ్రమలు మనకి మేలు చేయడం ఏంటే, పిచ్చిదానా మాట్లాడుతున్నావు అంటారు అన్యులు. ఎందుకంటారు వాళ్ళ మాట? చెప్పండి, ఎందుకంటారు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని వాక్యంలో ఉన్న మర్మము, భావము, తాత్పర్యము క్రైస్తవులుగా మనకు అర్థమవుతుంది, కానీ అన్యులుగా వారికి అర్థం కాదు. యేసు నామములో మన ప్రాంతంలో ఉన్న అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా మారుదురుగాక. మీరందరూ కూడా మన ప్రాంతంలో అన్యుల కొరకు ప్రార్థన చేయాలి. అది సంఘంగా మన బాధ్యత. అందుకే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, శ్రమలని కోరుకోవాలి, శ్రమలతోనే ఆడుకోవాలి అని. వేటిని కోరుకోవాలంట? మరి కోరుకుంటున్నారా? ఎందుకమ్మా ఉన్న శ్రమలే చాలా ఉన్నట్టు కొత్త శ్రమలు అనుకుంటున్నారా ఏంటి? ఆ దైవజనుడు చెప్పిన మాట, మన ఇంట్లో శ్రమలు లేకపోతేనంట సంతలోకి వెళ్ళి శ్రమలు కొని తెచ్చుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? శ్రమలు ఉంటేనే మనకి జీవితం విలువ, దేవుడి విలువ తెలుస్తుంది. కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుంది, కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలియదు. మీకు తెలుసా, నిజమైన సుఖం మనకి కష్టంలోనే దొరుకుతుంది. ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు, చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగాడు. ఎంత గారాబంగా అంటే కాలు కింద పెడితే కందిపోద్దేమో అన్నంత గారాబంగా పెరిగాడు ఆ కోటీశ్వరుడు. అతనికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేశావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ.
అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, ఒసేయ్, ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, కారం లేదు, అసలు వంటే బాగోలేదే అని చెప్పి రోజు వంకలు పెడుతూ ఉన్నాడు. ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది, ఒక్క రోజైనా వంట బాగా చేశావని చెప్పి అనడేంటి అని చెప్పి ఆమె బాధపడుతోంది. ఒకరోజు ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు. అనుకోకుండా ఆస్తంతా పోయిందండి. పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడో తెలుసా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే గానీ కడుపు నిండినంత పేదవాడైపోయాడు. పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం రోజంతా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికొచ్చాడు. ఆ భార్య ఏం చేసింది? అయ్యో, నా భర్త చాలా కష్టపడ్డాడు కదా అని చెప్పి ఆమె వేడి వేడి అన్నము పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో ఈ వ్యక్తి అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట, ఓసే, పచ్చడి ఎంత బాగా చేశావే. ఒకేసారి ఆ భార్య ఆశ్చర్యపోయిందంట. ఇదేంట్రా నాయన, ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాపిష్టినోడితో బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని. ఈ కథలో ఉన్న నీతి ఏంటి చెప్పండి? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి సుఖంలోంచి కష్టంలోకి వచ్చాడో అప్పుడు ఆ వ్యక్తికి జీవితం విలువ, భార్య విలువ తెలిసి వచ్చాయి. అందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసయ్యా నా జీవితంలోనికి శ్రమలు రానివ్వకు అని ప్రార్థన చేయకండి. అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. బికాజ్ శ్రమలే లేకపోతే మనం దేవుడిని మర్చిపోతాం. నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు ఏమవుతాయి? నెత్తికెక్కిపోతాయి. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? అంజలి యేసయ్యని నమ్ముకున్న నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది? యేసయ్యని నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు, చర్చికి వస్తున్న నీ కుటుంబంలో ఆ శ్రమ ఎందుకునే తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి. ఒకవేళ నీ జీవితంలో ఆ ముళ్ళు, నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు యేసయ్యని విడిచిపెట్టి తిరుగుతావేమో. అందుకే బైబిల్లో భక్తుడు ఒక మాట అంటాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం చూడండి, 30వ అధ్యాయం 9వ వచనం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. చూసారా, మనం అడిగిన ప్రతీది దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, మన బుద్ధులు ఎలా మారుతాయో తెలుసా? యేసయ్యా ఎవరు నువ్వు, ఐ డోంట్ నో అనే రకాలం మనం. అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని ముళ్ళని, మన కుటుంబంలో కొన్ని శ్రమల్ని ఉంచి ఆయనకి దగ్గరగా పెట్టుకున్నాడు. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. అంజలి యేసయ్యకి దగ్గరగా ఉంటూ నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు అన్నవాళ్ళు చప్పట్లు కొడతారా? ఏంటి చప్పట్లు చప్పగా ఉన్నాయి? థ్యాంక్ యూ. నారు పోసిన వాడికి నీరు పోయడం తెలీదా? నిన్ను శ్రమల్లో ఉంచిన దేవుడికి నిన్ను ఎప్పుడు సంతోషపెట్టాలో తెలీదా? తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి. ఒక నిజం చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడి దగ్గరైన వాళ్ళం. అవునా కాదా? బ్రదర్స్, సిస్టర్స్, సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి? ఒకసారి మీరందరూ మీ గతంలోకి వెళ్ళండి. నువ్వు యేసుప్రభుని ఎలా నమ్ముకున్నావు? చర్చికి రావడం ఎలా మొదలుపెట్టావు? యేసయ్యని ఎలా తెలుసుకున్నావు అని ఆలోచించు. ఏదో ఒక కష్టం, బాధ, ఇబ్బంది, సమస్య వచ్చినప్పుడు మనం అందరం దేవుడికి దగ్గరైన వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. అవునంటారా కాదంటారా? యేసయ్య దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఏదో ఒకటి జరిగితే తప్ప మన మాట వినే రకాలమైతే కాదు. నిజానికి ఇక్కడున్న మనందరికీ కూడా ఏదో ఒక శ్రమ ఉంది. శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, కుటుంబ పరంగానో ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ ఉంది. అయితే క్రైస్తవులమైన మనకి శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక. మనకి క్రైస్తవులమైన మనకి శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది, చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12:12. శ్రమయందు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మరి మీరు చెబుతున్నారా, ఉంటున్నారా? చెప్పడం వేరు, ఉండడం వేరు. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుళ్ళ బ్రతకడం వేరు. అవునా కాదా? క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇక్కడ కూర్చుని మీలో చాలామంది మేము క్రైస్తవులం అండి చెప్పుకుంటున్నారు. మీలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు.
ఎవరైతే క్రైస్తవులము అని చెప్పుకుంటారో వాళ్ళకి వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండలేరు. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వైపు చూస్తూ ఓర్పుగా ఉండగలరు. అందుకే అంటున్నాను, మీకు చేతులు జోడించి ఒక మాట చెప్తాను, వినండి, శ్రద్ధగా వినండి. దయచేసి ఇక నుంచి మీరు క్రైస్తవులను చెప్పుకోవడం మానేసి క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించి చూపించండి. యేసు నామములో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందునుగాక. ఈ రోజులో నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కాదు. మనం అంత్య దినాల్లో ఉన్నాం. సువార్త చెప్తే మన మీదకి వ్యతిరేకతగా ఎదురు తిరుగుతారు తప్ప మన మాటలు ఎవరూ కూడా వినరు. మరి ఎలా అంజలి, ఈ రోజుల్లో మరి నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కానప్పుడు మనం ఏం చేయాలి అంటే, కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందించాలి. మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త అందించాలా? అదెలా? సాధ్యమేనా? సాధ్యమే. ఎగ్జాంపుల్ చెప్పన, బైబిల్లో జరిగిన స్టోరీయే చెప్తాను. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ అడుగుతాడు, రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి? పౌలు శీలలు ఆ వ్యక్తికి సువార్త చెప్పినట్టుగా కానీ, యేసుప్రభుని నమ్ముకోమన్నట్టుగా కానీ, మాతో పాటు చర్చికి రాని పిలిచినట్టుగా కానీ ఉండనే ఉండదు. మరి సువార్త చెప్పకుండానే పౌలు శీలలు సువార్త చెప్పకుండానే ఆ వ్యక్తి వాళ్ళ కాళ్ళ మీద పడి మరి రక్షణ పొందాలంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని ఎలా అడిగాడు? సువార్త చెప్పకుండా ఎలా జరిగింది అది? ఎస్, నేను అదే అంటున్నా. ఆ వ్యక్తిని అలా అడిగేలా చేసినవి 3 సందర్భాలు. ఒకటి, ఎప్పుడైతే పౌలు శీలలు జైల్లో దేవుని స్తుతిస్తున్నారో ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, ఇన్నేళ్ల నా సర్వీసులో ఈ జైల్లోకి వచ్చిన ఎంతోమంది ఖైదీలు ఏడవడం చూశాను, బాధపడడం చూశాను, దిగాలుగా ఉండడం చూశాను, కానీ వీళ్ళేంటరా స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారు. ఒక సందర్భంలో ఆశ్చర్యపోయాడు. రెండో సందర్భం, ఎప్పుడైతే పౌలు శీలలు దేవుని స్తుతించడం మొదలు పెట్టారో మన యేసయ్య ఏం చేశాడు? చెరసాల పునాదుల్ని కదిలించబడేశాడు. రెండో సందర్భంలో ఆశ్చర్యపోయాడు. మూడో సందర్భం, వాళ్ళకి పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, ఇదేంట్రా జైల్లో ఉన్న ఖైదీలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో పారిపోదామని చూస్తారు, కానీ వీళ్ళేంట్రా పారిపోవడానికి అవకాశం ఉన్నా పారిపోకుండా ఇక్కడే ఉన్నారు. ఈ 3 సందర్భాలు బట్టి ఆ వ్యక్తికి ఏమర్థమైందో తెలుసా? వీళ్ళు నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. అంతే. సువార్త చెప్పకుండానే ఆ వ్యక్తి యేసయ్య గొప్పతనాన్ని వారి ప్రవర్తన ద్వారా, వారి పట్ల దేవుడు చేసిన కార్యాల ద్వారా తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత మనం వాక్యంలో చూసుకుంటే అతని కుటుంబం కూడా రక్షించబడింది. చూడండి, పౌలు శీలలు ఎంత చక్కగా వారి ప్రవర్తనతో దేవుడు వారి పట్ల చేసిన కార్యాలతో ఎదుటి వ్యక్తికి సువార్త అందించారు. నేను అదే అంటున్నా, మనము అంత్య దినాల్లో ఉన్నాము. నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కాదు. సంగమా, కొన్ని సందర్భాల్లో నీ చూపు, నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తనే ఇతరులకు సువార్తగా అందించాలి. అట్టి ఆత్మీయత దేవుడు మన సంఘానికి దయచేయును గాక. ఒక మాట అని చెప్పనివ్వండి, మనిషి తన ఆలోచనలో కూడా సుఖానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప శ్రమకి ప్రాధాన్యత ఇవ్వడు. బైబిల్లో మనందరికి తెలిసిన ఒక మాట ఉంది, శోధించబడిన మీదట సువర్ణంగా మారుతాం. అందరూ అలాగే ఆలోచిస్తారు. కానీ నీ జీవితం సువర్ణంగా మారాలి అంటే ముందు నువ్వు దేన్ని ఎదుర్కోవాలి? శోధన ఎదుర్కోవాలి. వాక్యం చెప్తుంది, శోధన సహించువాడు ధన్యుడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసు ప్రభుని నమ్ముకున్న నువ్వు అనేక రకాల శోధనలు, శ్రమలు సహిస్తున్నావా? నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. పరలోకంలో దేవుడు నీకు జీవ కిరీటాన్ని దయచేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి యేసయ్యకి గట్టిగా. ఈ రోజు యేసు ప్రభుని నమ్ముకున్న నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను, ఎన్నో శ్రమలు పడుతున్నాను. అది ఎవరికి అర్థం కావట్లేదు, అది ఎవరు గుర్తించట్లేదు, అది ఎవరు చూడట్లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? నువ్వు యేసయ్య కోసం ఎంత ప్రయాసపడుతున్నావో, యేసయ్య కోసం నువ్వు ఎంత సహనంతో ఎన్నిటిని భరిస్తున్నావో, సహిస్తున్నావో, అది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన గుర్తిస్తున్నాడు. దానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు నీకు దొరకకపోయినా ఒకానొక రోజున దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. మీకు తెలుసా, శ్రమ కలుగుట నాకు మేలాయను అనే ఈ మాట నా పట్ల, నా కుటుంబం పట్ల అక్షరాలు నెరవేరింది. మా ఇంట్లో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయండి. ఎలాంటి శ్రమలో తెలుసా? చావు తప్ప వేరే దిక్కులేదు మాకు. అన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మేమేం చేసాం? మేమేం చేస్తే ఆ శ్రమలు దేవుడు మాకు మేలు, కొన్ని నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు, మాది ఒక చౌదరి కుటుంబం. మా అమ్మగారు, అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడే చనిపోతే ఒక పంతులు గారు మా అమ్మగారిని పెంచుకున్నారు. నా తల్లి పుట్టింది ఒక హైందవ కుటుంబంలోనైనా పెరిగింది మాత్రం ఒక పూజారి గారి ఇంట్లో పెరిగారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. మా నాన్న ఒక లారీ డ్రైవర్. లారీని ఆయన నడిపితే ఆయన ఏది నడిపేదో తెలుసా మీకు? ఏంటది? ఈ లైన్లో సౌండ్ రావట్లా ఏంటి? అందరూ బుద్ధిమంతులేనా? దేవుడు వారిని దీవించును గాక.
భర్త తాగుబోతే అయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా తాగుబోతూ భర్తలు గాని, కొడుకు గాని, తండ్రి గాని ఉంటే యేసు నామములో ఈ రాత్రి వారిని మార్చును గాక. యేసయ్య వారిని పట్టుకొనును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా ప్రియ సహోదరి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సమాధానం ఇవ్వండి. నువ్వు నోటికి పని చెప్పే క్రైస్తవురాలివా? లేక మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవురాలివా? నిజమేనా? నీ ఇంట్లో నీ భర్త తాగుతున్నాడని, నీ భర్త బాధ్యతగా ఉండడం లేదని, నీ భర్త ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని, నీ పిల్లలు నీ మాట వినట్లేదని, నిన్ను లెక్క చేయట్లేదని చెప్పి నువ్వు ఎంతసేపు గాయ అని చెప్పి నీ భర్త మీద, పిల్లల మీద అరవడం వల్ల నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని నువ్వు కోల్పోతావు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నువ్వు నీ భర్త మీద, నీ పిల్లల మీద అరుస్తున్నావు. కానీ అది వాళ్ళకి అర్థం కాదు. అది దేవుడికి నీకే తెలుసు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోగా నువ్వు వాళ్ళ మీద అరవడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? అమ్మో, నా భార్య గయ్యాళి, మా అమ్మ మొండిది అని ముద్ర వేసేస్తారు నీ మీద. నువ్వు ఎంతసేపు కూడా దేవుని సహాయంతోనే నీ భర్తని, నీ పిల్లల్ని నీ వైపుకు ఆకర్షించుకోవాలి. అలా జరగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నోటికి పని చెప్పే క్రైస్తవురాలుగా కాకుండా మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవురాలుగా ఉండి, ఎప్పుడైతే నువ్వు నీ భర్త కోసం, పిల్లల కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలు పెడతావో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు నీ కుటుంబంలో ఎప్పుడు చూడని గొప్ప గొప్ప కార్యాలు యేసయ్య చూపిస్తాడు. నమ్మితే చప్పట కొడుతూ నేను కనపరచండి. సో ఇక నుంచి మీరు నోటికి పని చెప్పడం మానేసి దేనికి పని చెప్పాలి? మోకాళ్ళకి పని చెప్పి నీ కుటుంబం కోసం నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. నెల తిరిగేసరికల్లా దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం జరిగించును గాక. విశ్వాసంతో నమ్మి చేయండి, ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని మీరు చూస్తారు. అలా తాగుబోతు భర్తతో మా అమ్మ చాలా కష్టాలు పడేది. భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమి మా నాన్న పట్టించుకునేవాడు కాదు. వారానికి 10 రోజులకోసారి లారీకి వెళ్ళేవాడు. లారీకి వెళ్ళొచ్చి మా అమ్మకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని వెళ్తూ ఉండేవాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి 5గురి సంతానానికి జన్మనిచ్చింది. ఫస్ట్ అక్క పుట్టింది, తర్వాత 3 అన్నయ్యలు, ఆ తర్వాత నేను పుట్టాను. నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్న. ఒక ప్రశ్న, ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా అండి? ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఉంటుంది. మా నాన్న జీవిత కథ కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. ఏంటా రోగం? ఆగకుండా ఒకటే దగ్గు, దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. అమ్మ నాన్నని హాస్పిటల్ తీసుకెళ్తే, 30 ఏళ్ల క్రిందటి స్టోరీ ఇది. అప్పట్లో టీబీ అటాక్ అయింది ఆయనకి. ఇప్పుడు కరోనాని ఎంత భయంకరంగా చూస్తున్నారో అప్పట్లో టీబీని కూడా అంతే భయంకరంగా చూసేవారు. అమ్మ నాన్నని హాస్పిటల్ తీసుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ మందులు దొరకలేదు, ఎక్కడా వైద్యం లేదు. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాల్లో మా నాన్న చనిపోతాడనగా చివరిగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా? మా అమ్మ పేరు దేవకి, బ్రతికున్నంత కాలం నిన్ను పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేకపోయాను, కాబట్టి దేవుడు నాకు చివరిగా మంచి శిక్షే వేశాడు. ఏమంటున్నాడు? మంచి శిక్షే వేశాడు. కొంతమందికి చావు దగ్గర పడితే బుద్ధి మారుద్ది అంటారు. ఆ గ్రూపులో మా నాన్న కూడా ఒకడేమో అనిపిస్తుంది. వాస్తవానికి వ్యక్తిగతంగా మా నాన్న చాలా మంచివారు, కానీ తాగినప్పుడు మాత్రం ఆయన ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉండేది. దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు అంటున్నాడు. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభం ఉందా? సమయం ఉందా? నా ప్రియ సహోదరుడా వినండి, దేవుడు మనందరికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా సరే, ఆ సమయంలోపు నువ్వు మారలేదా, మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. జైల్లో ఉన్న ఖైదీకి ఒక నమ్మకం, నేను ఎప్పటికైనా విడుదలవుతాను, బయటికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళతో కలిసి జీవిస్తాను అని చెప్పి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి కూడా ఒక నమ్మకం, ఏదో ఒక రోజు నా రోగం తగ్గిపోతుంది, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి. కానీ ఒక్కసారి నరకానికి వెళ్ళిన వ్యక్తికి తిరిగి వస్తానన్న నమ్మకం కానీ, వచ్చే అవకాశం కానీ ఉండనే ఉండదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయంలోపే నువ్వు మారి ఆయన కనబడితే ఎంత బాగుంటుంది. దేవుడు మా నాన్నకి ఇచ్చిన సమయం అయిపోయింది, మా అమ్మని బతిలాడుతున్నాడు, బతికించు, నేను ఇక్కడ నుంచి తాగనని చెప్పి. బట్ దెర్ వాజ్ నో టైం. చివరిగా జరిగింది ఏంటో తెలుసా? మేమందరము చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా తండ్రి ఆ టీబీతో మరణ వేదనను అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. నాన్న చనిపోయాడు, కుటుంబ బాధ్యత అమ్మ చేతిలోకి వచ్చేసింది. భర్త లేని ఒక వితంతోకి 5గురు పిల్లల్ని పోషించడం ఎంత కష్టమో మీకు తెలియదు కదా. అప్పట్లో అక్క, 3 అన్నయ్యలు, నేను, మా 5గురిని పోషించడం మా అమ్మకి చాలా కష్టమైపోయింది. కొన్ని సందర్భాల్లో పూట గడమే కష్టంగా ఉండేది.
భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు. చచ్చిపోతే బావుంటుంది కదా అనుకున్న సందర్భాలు. అప్పుడు నా తల్లి అనుకుంది, ఇక అంతా అయిపోయింది. ఎప్పుడైతే మా అమ్మ అంతా అయిపోయింది అనుకుందో, అప్పుడే యేసయ్య మా కుటుంబంలోనికి ప్రవేశించాడు. నా ప్రియ సహోదరి, ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకుంటావో, అప్పుడే దేవుడు తన పని మొదలు పెడతాడు. ఆ మాట నువ్వు విశ్వసించాలి ఎప్పుడూ కూడా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారే గాని వెనకాల శత్రువులు తరుముతున్నారు. ముందుకెళ్దామా ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్దామా శత్రువులు చంపేస్తారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు తెలుసా? ఇక మన పనంతా అయిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకున్నారో, అప్పుడే దేవుడు తన పని మొదలుపెట్టి తన పిల్లలు ఊహించిన రీతిలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. చప్పట్లు కొట్టండి యేసుకి గట్టిగా. నేను అదే అంటున్నా, నువ్వు ఎప్పుడైతే నా జీవితం అంతా అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి అంతా అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు అయిపోయింది, మా భార్యాభర్తల బంధం అయిపోయింది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకుంటున్నావో, దట్ ఈస్ ద రైట్ టైం టు గాడ్. అదే సరైన సమయం దేవుడికి. అప్పుడే ఆయన తన పని మొదలు పెడతాడు. భర్త చనిపోయి 5 పిల్లల చేతులు పెట్టుకొని మా అమ్మ అనుకుంది, ఈ పిల్లల్ని పోషించడం నా వల్ల కాదు, ఇక అంతా అయిపోయిందని చెప్పి. ఆమె ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకుందో, అప్పుడే యేసయ్య మా కుటుంబానికి ప్రవేశించాడు. ఒక హైందవ కుటుంబంలో పుట్టిన నా తల్లి పెరిగింది ఎక్కడని చెప్పాను? పంతులు గారు పెంచుకున్నారని చెప్పాను కదా. అమ్మమ్మ తాతయ్య చనిపోతే చిన్నప్పుడే పూజారి గారు పెంచుకున్నారు మా అమ్మని. ఇక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగేసరికి ఆమెకు అవే పద్ధతులు. నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. ఒక పూజారి గారి ఇంట్లో ఎలా అయితే పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులన్నీ మా అమ్మ నేర్చేసుకుంది. మీకు తెలుసా, మాది ఒక చౌదరి కుటుంబం. మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరి కుటుంబం వారమో బ్రాహ్మణ కుటుంబం వారమో. కొన్ని సందర్భాల్లో మా పక్కింటి ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడుగుతూ ఉండేవారు, ఏంటి దేవకి, మీరు చౌదరి కుటుంబం వారా బ్రాహ్మణ కుటుంబం వారా? అవేం పూజలు, ఎలిగేవో తెలుగుతానే ఉంటుంది, చేసే పూజలు చేస్తానే ఉంటావు. కానీ మీకు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా? మా ఇంట్లో మొదటగా యేసయ్యని నమ్ముకుంది మా అమ్మే. మీకు ఆశ్చర్యం కలగొచ్చు, అదేంటి అంజలి, మీ అమ్మ ఎంతో పూజలు చేసేదన్నావు, ఒక హైందవ కుటుంబంలో పుట్టిందన్నావు, మీ నాన్నగారు ఒక చౌదరి కమ్మ కులంలో పుట్టారని చెప్పావు, అలాంటి మీ అమ్మగారు మీ ఇంట్లో యేసయ్యని నమ్ముకున్నారు. ఎస్, మా ఇంట్లో మొదటగా యేసయ్యని నమ్ముకుంది అమ్మే. అమ్మ తర్వాత మేమందరం కూడా మెల్లమెల్లగా దేవుని తెలుసుకున్నాం. అది ఎలా జరిగిందో చెప్పే ముందు, మేము యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందో ఒక విషయం చెప్తాను. మేమందరం కలిసి యేసుప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాక మా చుట్టాల్లో చాలామంది మాతో మాట్లాడడం మానేశారు. అయినా సరే నా తల్లి యేసయ్యని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడే వాక్యంలో చదివాం. ఎలా ఉండాలి? ఓర్పుగా ఉండాలనే సత్యాన్ని గ్రహించి ఓర్పుగా ఉంది. ఒకరోజు అమ్మ అనుకుంది, పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ మంచి చెడు చేయాలంటే అయిన వాళ్ళు కావాలి కదా అని. మా అమ్మకు ఒక చెల్లి ఉంది. ఒకరోజు మా అమ్మ మమ్మల్ని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రోజు మా పిన్ని వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ రోజు మా పిన్ని ఏం చేసిందో తెలుసా? మమ్మల్ని ఇలా డైరెక్ట్గా ఇంట్లోకి పిలవకుండా వాళ్ళ ఇంటికి ఒక సందు ఉంటే ఆ సందులోంచి తీసుకొని వచ్చి వంటగదిలో కూర్చోబెట్టి, అక్క ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాల్లో మాట్లాడి పంపించేస్తానులే అని చెప్పి కొన్ని గంటల సేపు ఆ రోజు మా పిన్ని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టింది. ఎందుకు చేసింది ఆ పని మా పిన్ని? ఒకవేళ మేము దేవుడిని నమ్ముకున్నామని చెప్పాల్సి వస్తే ఆ రోజు వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోతుందనే ఉద్దేశం. మా పిన్ని ఆ పని చేసేసరికి మా అమ్మ వంటగదిలో కూర్చొని బోర్ని ఏడుస్తుంది. మా అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెంచింది మా అమ్మ. ఆ రోజు మా అమ్మ ఏడుస్తుంటే మా అన్నయ్యలు చూసి తట్టుకోలేక ఏడుస్తున్న మా అమ్మని ఆ వంటగది నుంచి తీసుకొని వచ్చేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు. ఇది జరిగి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు తొక్కలేదో తెలుసా? నా తల్లి ఒకటే నమ్మింది, నా పిల్లలకి కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకి కావాల్సింది యేసయ్య ప్రేమ. ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగులమన్నట్టు వాళ్తారు. మన పరిస్థితి తారుమారైపోతే ఒక్కళ్ళు కూడా వచ్చి మనకు సహాయం చేయరండి. ఒకవేళ నేను మిమ్మల్ని ఇక్కడున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారో చెయ్యొద్దండి అంటే సగం చేతులు లెగుస్తాయి. దేవుడు మహిమార్థంగా చెప్తున్నమాట. మా పిన్నికి చీరలు లేకపోతే ఒకానొక సందర్భంలో మా అమ్మ చీరలు కట్టుకొని బ్రతికింది మా పిన్ని. అలాంటిది మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టేసి ఆ రోజు వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం గురించి మాతో చెప్పలేదు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభుని నమ్ముకున్నందుకు కమ్మ కులంలో ఉన్న మా చుట్టాలు మమ్మల్ని వెలివేసిన, మా సొంత చెల్లి మా అమ్మని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టిన నా తల్లి మనుషులకి దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. ఈ రోజులో చాలా మంది యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలేదో అంటున్నారు, బంధువులు ఏదో అంటున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పి కొంతమంది యేసయ్యని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనుషుల మాటలు మనుషులవే మారిపోతాయి, కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు, మనిషిని చేసిన దేవుడు.
అయితే మా అమ్మకి యేసయ్య మీద అంత విశ్వాసం ఎలా వచ్చింది, అసలు మేము ఎలా యేసుప్రభుని నమ్ముకున్నామో చెప్తున్నాను వినండి. మా నాన్న చనిపోయిన కొన్ని రోజులకి మా వీధిలో ఒక క్రైస్తవ తల్లి ఉండేది. మంచి విశ్వాసి, బాగా ప్రార్థన చేస్తుంది. వాస్తవానికి ఆ క్రైస్తవ తల్లి ద్వారానే మా ఇంటికి యేసయ్య పరిచయం అయ్యాడు. మీకు తెలుసా? మా ఇంటికి యేసయ్యని పరిచయం చేసిన ఆ తల్లి చేసే పని ఏంటో తెలుసా మీకు? జాంకాయలు అమ్ముకుంటుంది. ఏం చేస్తుంది? ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈరోజు నా కుటుంబం రక్షించబడింది. చప్పట్లు కొడతారా యేసయ్యకి ఒకసారి? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎక్కడ జాంకాయలు అమ్ముకునే ఆ తల్లి, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతున్న ఈ పనికిరాని పాత్ర, ఏమాత్రమైన సంబంధం ఉందా? మీరు అనుకుంటున్నారేమో నా దగ్గర చదువు లేదు, అందం లేదు, నా దగ్గర ఏమీ లేదు, నన్నేం దేవుడు వాడుకుంటాడు అని చెప్పి. ఆ జాంకాయల తల్లిని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. మనలో మనమాట. ఆ రోజు ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి మా ఇంటికి సువార్త చెప్తున్నప్పుడు ఆమె అనుకుందా, నేను ఈరోజు ఇంట్లో సువార్త చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తుంది అని ఆమె ఊహించిందా? ఆమె చెయ్యాల్సిన పని ఆమె నమ్మకంగా చేసింది. ఆమె జల్లాల్సిన సువార్త విత్తనాలు నమ్మకంగా జల్లింది. ఆ విత్తనాలు ఎక్కడ పడాలో అక్కడ పడి ఫలించి మహావృక్షమై ఈరోజు ఆ కుటుంబంలో నుంచి దేవుడి పనికిరాని పాత్రని ప్రపంచ దేశాల్లో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు చెప్పే 4 యేసయ్య మాటలు ఏ కుటుంబాన్ని రక్షిస్తాయో, ఏ వ్యక్తిని సేవకుడుగా సేవకురాలుగా మలుస్తాయో మనకి తెలియదు. కాబట్టి సువార్త చెప్పడంలో సంగమా మీరెప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. మీరు అనుకుంటున్నారేమో సువార్త చెప్పే పని సేవకూడదు కదా, మనం ఆదివారం చర్చికి వెళ్ళామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, బలలో చేయి వేశామా, కానుకిచ్చామా, చేతులు దులిపేసుకున్నామా అంటే యేసయ్య ఒప్పుకోడు. ఆయన నిన్ను నన్ను రక్షించింది అనేకుల్ని రక్షిస్తామనే నమ్మకంతో. ఆయన నీ నా పాపాలు క్షమించింది అనేకులు ఆయన క్షమాపణ పొందుకునేలా మనం చేస్తామనే ఉద్దేశంతో. యేసయ్య నీ మీద ఏ నమ్మకమైతే, ఏ ఉద్దేశం అయితే పెట్టుకున్నాడో దానికి తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ఈ రాత్రి సూటుగా యేసయ్య నిన్ను అడుగుతున్న ప్రశ్న. మీకు తెలుసా? ఇంటికి వెళ్ళాక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయం 47వ వచనం చదవండి, చివరి మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేది. మీకు తెలుసా? ఆనాడు ఆది సంఘం ఆదివారం సంఘంగా లేదు. ఆనాడు ఆది సంఘం పండగల సంఘంగా లేదు. మీరు ఇప్పుడు వాక్యం చూస్తే ఆది సంఘం అంట ప్రతిరోజు నూతన ఆత్మల్ని దేవుడి మందిరానికి నడిపిస్తూనే ఉండేవారంట. సంఘమా, యేసు నామములో మన సంఘానికి నశించిపోతున్న ఆత్మల మీద భారము ఈ రాత్రి నా దేవుడు పుట్టించునుగాక. మన సంఘం యొక్క సరిహద్దుల్ని దేవుడు విశాలపరచునుగాక. సంఘమా, ఆత్మల మీద భారం నువ్వు తీసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించింది అనేకుల్ని రక్షిస్తామని నమ్మకంతో. దేవుడి పని మీద నువ్వు శ్రద్ధ చూపించకపోతే నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవుడు ఎప్పుడూ శ్రద్ధ చూపించడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ జాంకాయలు అమ్ముకుని ఆమె మా ఇంటికి వచ్చింది ఫస్ట్ టైం. నాన్న చనిపోయాడు కదా, భర్తని కోల్పోయింది కాబట్టి మా అమ్మని ఓదారుద్దామనే ఉద్దేశంతో వచ్చింది. వచ్చి ఆమె చెప్పిన మాట, దేవకి, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా. చర్చికి వచ్చి దేవుడి పట్ల, ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచి నువ్వు గనక యేసుప్రభుని నమ్ముకున్నావా, జరిగే అద్భుతం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య ఇస్తాడు అని చెప్పింది. ఏమిస్తాడు యేసయ్య? మూట్ల, బ్యాంక్ బ్యాలెన్స్లా, బంగారమా, డబ్బా? ఏమిస్తాడు యేసయ్య? చాలామంది చెప్తారు యేసుప్రభుని నమ్ముకుంటే మీకు ఇవొచ్చేస్తాయి అవొచ్చేస్తాయి అని చెప్పి. ఈ మధ్య కొంతమంది చెప్తుంటే వింటున్నా, వాళ్ళు అంటున్నారంట యేసుప్రభుని నమ్ముకుంటే మీ జీవితంలో ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు అంటున్నారంట. అది నిజమా? వినండి, యేసుప్రభుని నమ్ముకుంటే నీ జీవితంలో ఏ కష్టము రాదు, ఏ బాధ రాదని ఎవరైనా చెప్తున్నారా? ఆ మాటలు నమ్మొద్దు, అదంతా తప్పుడు బోధ. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, యేసయ్యని నమ్ముకోకముందు మన జీవితంలో శ్రమలు ఉంటాయి, నమ్ముకున్న తర్వాత కూడా శ్రమలు ఉంటాయి. అవునా కాదా? మరి ఏమి లాభం యేసయ్యని నమ్ముకున్న సందేహం నీకు రావచ్చు. వినండి, యేసయ్యని నమ్ముకోకముందు మన జీవితంలో శ్రమలు వస్తాయి కదా, ఆ శ్రమల్లో మనకేం చేయాలో అర్థం కాదు. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత కూడా మన జీవితంలో శ్రమలు వస్తాయి కదా, ఆ శ్రమల్లో మనతో పాటు ఆయన కూడా పోరాడతాడు. యుద్ధము ఆయన జరిగించి గెలుపును మనకు దయచేస్తాడు. ఆ క్లారిటీ నువ్వు తెచ్చుకోవాలి. వాస్తవానికి మీలో కొంతమందికి ఎందుకు యేసుప్రభుని నమ్ముకుంటున్నాం అనే క్లారిటీ లేదు.
మీలో కొంతమంది అయితే, క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు, మీలో కొంతమంది అయితే మీ అవసరాలు తీర్చుకోవడం కోసమే యేసయ్యని నమ్ముకుంటున్నారు. మీరెంతసేపు కూడా యేసయ్యని అవసరాలు తీర్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, ఆర్థికంగా స్థిరపరిచే దేవుడు అని చెప్పి ఈ కోణంలోనే చూస్తున్నారు. నిజానికి యేసయ్య మీ అవసరాలు 100కి 100% తీరుస్తాడు, అందులో ఏ డౌటు లేదు. కానీ నీ అవసరం తీర్చుకోవడం కోసమే నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావా? రేపంటూ ఒక రోజున నువ్వు నీ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. సంగమా, దేవుడి దీవెన మనల్ని దేవుడికి దగ్గర చేయాలి తప్ప దేవుడికి దూరం చేయకూడదు. 10 మంది కుష్ఠరోగులు యేసే స్వస్థపరిచాడు. ఎంతమంది వెనక్కి వచ్చారు? మరి మిగతా 9 మందికి ఏం మాయరోగం? దేవుడి దీవెన పొందుకున్న ఆ 9 మంది దేవుడికి ఏమయ్యారు? దూరం అయిపోయారు. దేవుడి దీవెన పొందుకున్న ఆ ఒక్కడు దేవుడికి ఏమయ్యాడు? దగ్గరయ్యాడు. ఆ 9 మందిలా ఉందామా? ఆ ఒక్కళ్ళలా ఉందామా? ఆ ఒక్కళ్ళ ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఓపెన్గా ఒక మాట చెప్తాను. మీలో కొంతమంది కోపం రావచ్చు. మీలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడు. విచిత్రంగా చూస్తున్నారు కొంతమంది నా మొఖం. నిజంగా చెప్తున్నా బ్రదర్స్, సిస్టర్స్, మీ సిస్టర్లా చెప్తున్నాను వినండి. మీలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నా కుమార్తెని, నా కుమారుణ్ణి దీవిస్తే ఆ దీవెన పట్టుకొని వాళ్ళు నా నుంచి దూరం అయిపోతారేమో అనే భయం, బాధ ఉన్నాయి ఆయనలో. మీలో కొంతమందికి ఒక డౌట్ ఉంది, మీ మనసులో ఉంది ఆ ప్రశ్న, ఎందుకు దేవుడు నన్ను దీవించట్లేదు? నేను చర్చికి వెళ్తున్నా, కానుకిస్తున్నా, బాప్తీసం తీసుకున్నా, సేవకుడికి చేయాల్సినవన్నీ చేస్తున్నా, సంఘానికి చేయాల్సినవన్నీ చేస్తున్నా, అయినా సరే ఎందుకు నన్ను దీవించట్లేదు దేవుడు? దానికి కారణం ఇదే. దేవుడు నిన్ను దీవిస్తే ఆ దీవెన పట్టుకొని నువ్వు ఎక్కడ ఆయనకి దూరం అయి, దేవుడు నన్ను దీవించాలంటే నన్ను ఏం చేయమంటావు? ఏం చేయాలో తెలుసా? దేవుడు నిన్ను దీవించాలంటే ఈ రాత్రి నువ్వు యేసయ్యకు ఒక నమ్మకం ఇవ్వాలి. ఏంటా నమ్మకం? యేసయ్యా, నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఆ దీవెన పట్టుకొని నేను నీకు దగ్గర అవుతాను తప్ప నేను మాత్రం నీకు దూరం కాననే నమ్మకం ఇవ్వాలి. ఒక ప్రశ్న, ప్రేమించబడడం గొప్ప, నమ్మబడ్డం గొప్ప? బ్రదర్స్, సిస్టర్స్ కొంచెం గట్టిగా మాట్లాడాలి. ప్రేమించబడడం గొప్ప, నమ్మబడ్డం గొప్ప? నమ్మబడ్డమే గొప్ప. మరి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, నమ్ముతున్నాడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని వాక్యం ఉంది తప్ప దేవుడు లోకమును ఎంతో నమ్మినని వాక్యం లేదు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తాడు, కానీ మనల్ని అందరినీ నమ్ముతున్నాడు అంటే నో. మనలో కొంతమందిని మాత్రమే దేవుడు నమ్ముతున్నాడు. ఆయన నమ్మే గుంపులో నువ్వు నేను ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి మా ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవకి, నువ్వు గనక యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య ఇస్తాడు. ఆ ధైర్యంతో నువ్వు నీ భక్తిని కాపాడుకున్నావా, అంతవరకు నమ్మకంగా నిలబడ్డావా, నీకు నిత్య జీవం ఇస్తాడు అని చెప్పింది. ఆ ఒక్క మాట మమ్మని పట్టుకుంది. ఒక్క మాట చాలు ఒక మనిషిని మార్చడానికి, 100 మాటలు అవసరంలా. సరైన మాట ఒక మాట చెప్పు, ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు. ఏంటి? యేసయ్యని నమ్ముకుంటే నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య ఇస్తాడా? నాకేమో భర్త లేడు, భర్త లేని స్త్రీ అంటే సమాజానికి ఒక చులకన, 5 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లల్ని నేను పోషించుకోగలను అన్న ధైర్యమే నాకు కావాలి. ఆ ధైర్యం ఏమో యేసయ్య ఇస్తాడని చెప్పి ఈ జాంకాయలు అమ్ముకునేమో చెప్తుంది. సరే, ఇన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేశాను కదా, ఒకసారి చర్చికి వెళ్దామని చెప్పి ఇలాగే ఫస్ట్ టైం మా అమ్మ చర్చిలోకి వచ్చి కూర్చోదు. అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట కూడా ఆమె ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా ఉన్నాయి. ఆశ్చర్యపోతుంది, అరే ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట కూడా నా జీవితానికి తగ్గట్టుగానే ఉందేంటి? ఏడుస్తుంది ఏడుస్తుంది, చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది. యేసయ్య నన్ను క్షమించు, నువ్వు ఇంత గొప్పవాడువని ఇంతవరకు నాకు ఎవరు కూడా చెప్పలేదు. నేను నీ సేవకుడితో ఏమీ చెప్పకుండానే నీ సేవకుడు ముఖాంతరం నుండి నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఈరోజు నీ గొప్పతనం తెలిసింది యేసయ్య, నిన్ను విడిచిపెట్టను, నా పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటానని చెప్పి చర్చికి వెళ్ళిన కొన్ని వారాల్లోనే మా అమ్మ లోకరక్షకుని తన సొంత రక్షకుడు అంగీకరించింది. అలా అమ్మ తర్వాత మేమందరం కూడా మెల్లమెల్లగా సత్య మార్గాన్ని గ్రహించాము. శ్రమ కలుగుట నాకు మేలాయను. నా తల్లి పడిన శ్రమలకి ఈరోజు నా కుటుంబంలో జరిగిన మేలేంటో తెలుసా? మా అమ్మ, మీరు గమనిస్తే మా అమ్మ జీవితాన్ని చూస్తే యేసయ్యని నమ్ముకోకముందు శ్రమలు పడింది, నమ్ముకున్నా కూడా శ్రమలు పడింది. యేసయ్యని నమ్ముకోకముందు శ్రమలేంటి? అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడే చనిపోయారు, పూజారి గారి ఇంట్లో అనాథలా పెరిగింది, 11 ఏళ్ల వయసులో పూజారి గారు పెళ్లి చేశారు, తాగుబోతు భర్త, 5 పిల్లలు పుట్టాక భర్త గుడ్ బై చెప్పేశాడు. ఇది యేసయ్యని నమ్ముకోకముందు అమ్మ పడ్డ శ్రమలు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత కూడా మా అమ్మ శ్రమ పడింది. ఏంటా శ్రమలు? యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మా కమ్మ కులంలో మా చుట్టాలందరూ కూడా మమ్మల్ని దూరం పెట్టేశారు. సొంత చెల్లేమో
కూతురికి పెళ్లి సంబంధం వస్తే చెప్పకుండా ఎక్కడ కూర్చోబెట్టింది? వంటగదిలో కూర్చోబెట్టేసి. మీరు ఇక్కడ గమనిస్తే నా తల్లి యేసుని నమ్ముకోకముందు శ్రమలు పడింది, నమ్ముకున్నా కూడా శ్రమలు పడింది. ఆ శ్రమల్లో మా అమ్మ యేసుని విడిచిపెట్టకుండా ఓర్పుగా ధైర్యంగా ఉన్నందున ఈ రోజు నా ఇంట్లో జరిగిన మేలేంటో తెలుసా? 1995లో మా అమ్మ బాప్తీసం తీసుకున్నారు. ఇది ఏ సంవత్సరం? అంటే మా అమ్మగారు రక్షించబడి ఎన్నేళ్ళు అయింది? ఎన్ని? 30 ఏళ్ళు అవుతుంది. ఈ 30 ఏళ్లలో మా ఇంట్లో జరిగిన మేలు ఏంటో తెలుసా? ప్రస్తుతం మా అక్కకు పెళ్ళైపోయింది. ఆమెకి 2 కొడుకులు. 3 అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి 2 పిల్లలు. మా కుటుంబంలో అమ్మ రక్షించబడింది. 3 అన్నయ్యలు రక్షించబడ్డారు. నేను రక్షించబడ్డాను. నాకు 3 అన్నయ్యలు అని చెప్పాను కదా. మా పెద్ద అన్నయ్యను కూడా దేవుడు సేవకుడిగా వాడుకుంటున్నాడు. చివరి సంతానమైన నన్ను దేవుడు ఒక ఇవాంజలిస్ట్గా వాడుకుంటున్నాడు. మా అమ్మకి పుట్టిన 5 పిల్లల్లో 2 దేవుడు సేవకులుగా దీవించాడు. చౌదరి కుటుంబంలో పుట్టిన మేము క్రీస్తుని మా సొంత రక్షకుడిగా అంగీకరించి నేటికి 30 సంవత్సరాలైంది. మీరు అడగొచ్చు, అంజలి మీరు యేసుప్రభుని నమ్ముకొని 30 సంవత్సరాలు అయింది కదా, ఈ 30 సంవత్సరాల్లో మీకు అన్ని సుఖాలేనా, సంతోషాలేనా, ఆనందాలేనా అంటే లేదు. ఈ 30 సంవత్సరాలు మాకు అనారోగ్యం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, తట్టుకోలేని శ్రమలు వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఒకప్పుడు యేసుని నమ్ముకోకముందు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ యేసుని నమ్ముకున్న తర్వాత ఏ శ్రమ వచ్చినా మేము చెప్పే మాట్లాడు తెలుసా? యెహోవా ఈరే. ఏంటిదది? అంటే దాని అర్థం ఏంటి? ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో గడిచిన 30 సంవత్సరాలుగా దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నా. నా కుటుంబంలో రక్షణ ఉండడమే నా కుటుంబానికి నిజమైన మేలు, అది నేను నమ్ముతున్నా. మరి మీరేమి నమ్ముతున్నారు? మీ కుటుంబంలో రక్షణ ఉందా? ఒక మాట అడుగుతాను, ఓపెన్గా చెప్పండి. మా ఇంట్లో అందరూ బాప్తిసం తీసుకున్నారు, తీసుకోకుండా ఎవరూ లేరు అన్న కుటుంబాలు చేయి చూపించండి. 1, 2, 3, 4, 5, 6. మిగతా వాళ్ళ సంగతి తిప్పి కొడితే 10 కుటుంబాలు లేవు. మీరేమనుకుంటున్నారు? మన కుటుంబానికి మేలంటే మాకు సొంత ఇల్లు ఉంది, అదే మా కుటుంబానికి మేలు అనుకుంటున్నారా? మాకు బంగారం ఉంది, డబ్బు ఉంది, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అదే నా కుటుంబానికి మేలు అనుకుంటున్నావా? నువ్వు గుర్తుపెట్టుకో, నీ సొంత ఇల్లు నిన్ను నీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చదు. నీ దగ్గర ఉన్న బంగారం, డబ్బు, సంపద ఏదైతే నీ దగ్గర ఉందో అది నిన్ను నీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చదు. పరలోకాన్ని చేర్చేది ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబం రక్షించబడి ఆ రక్షణని, ఆ భక్తిని నువ్వు అంతవరకు కాపాడుకుంటావో అదే నిన్ను నీ కుటుంబాన్ని పరలోకానికి చేరుస్తుంది. ఈ రోజులో నా కుటుంబంలో రక్షణ ఉండడమే నా కుటుంబానికి నిజమైన మేలని చెప్పి నేను నమ్ముతున్నా. 30 సంవత్సరాలుగా మేము యేసయ్యని విడిచిపెట్టకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాం. అన్నీ ఉన్న దేవునికి స్తోత్రం, ఏమీ లేకపోయినా దేవునికి స్తోత్రమే. యెహోవా, యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. మీరు అనుకుంటున్నారా ఎవరైనా ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నాను కానీ నా దగ్గర ఏమీ లేదు అంజలి అని అనుకుంటున్నారా? ఒక మాట చూపిస్తానండి. 1 తిమోతి 6వ అధ్యాయం. యేసు ప్రభుని నమ్ముకున్నానే కానీ నా దగ్గర అయితే ఏమీ లేదు, ఏంటో ఈ దేవుడు నమ్ముకున్నాక నాకు ఏమీ లేదు అని అనుకుంటున్నావు? ఒక మాట చూడు. 1 తిమోతి 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి నీ 7 వారాల నగలు నీతో వచ్చేస్తాయి అనుందా? నీ స్థలాలు, నీ పొలాలు, వాటి కాగితాలు నీతో వచ్చేస్తాయి అనుందా? మరి ఏమనుంది? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఒక్క రూపాయి కూడా మన వెంట రాదు. ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పుల్లతో సహా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆలోచించుకో, ఈ సంఘం పేరేంటి? క్రీస్తు కృపా మందిరం. క్రీస్తు కృపా మందిరాన్ని ఈ రాత్రి దేవుడు సూటిగా అడుగుతున్న మాట, నీకు యేసు కావాలా, కాసు కావాలా? ఏసా, కాసా? నాకు ఏసే కావాలి అన్నవాళ్ళు చప్పలు కొడుతూ కనపరుస్తారా? ఏసా, కాసా అంటే మీరేమన్నారు? ఏసే అన్నారు. మరి అది మనస్ఫూర్తిగా చెప్పారా? మనస్ఫూర్తిగా చెప్పారా లేదా నాకు తెలియకపోయినా దేవుడికి తెలుసు. ఆలోచించుకోండి. మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు సంగమా, మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము. మనిషి అనేవాడు మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి చివరికి ఏమైపోవాల్సింది? మన్నైపోవాల్సింది. ఆత్మ దేవుడి దగ్గర చేరాల్సిందే. మరి దేనికోసం నీ ప్రయాస, దేనికోసం నీ పోరాటం? నువ్వు వచ్చినప్పుడు ఏమీ తేనప్పుడు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళినప్పుడు మధ్యలో వచ్చింది మధ్యలోనే ఉండిపోతుంది కదా. మరి దేని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని గురించి పరిగెడుతున్నావు? దేని గురించి నీ తాపత్రయం? దేని గురించి నీ ఆరాటం?
ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. అవునా కదా? పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. కాకపోతే కొంచెం ముందవుతుంది, కొంచెం వెనకవుతుంది, అంతే వ్యత్యాసం. మరి దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారా, అంజలి శ్రమ కలుగుట నాకు మేలని చెప్పి ఒక చిన్న మాట తీసుకొని చాలా బాగా మాట్లాడావు, కానీ ఎన్నాళ్ళు అంజలి శ్రమలు? ఎన్ని రోజులు? యేసుప్రభుని నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను. ఇంకెంతకాలం నాకు ఈ శ్రమ? నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడున్న మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ ఉంది. మీకున్న శ్రమ ఎంతకాలమో దేవుడే వాక్యంలో చెప్తున్నాడు చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఉమ్, ఉమ్. ఎంతకాలం? కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. ఉమ్. ఇప్పుడు చెప్పండి, ఎంతకాలం అంట మీకు శ్రమ? మీకు ఏ శ్రమ ఉందో నాకు తెలియదు, కానీ యేసయ్య ఈ రోజు ఈ ఉపవాస కోడికల్లో మీకు చెబుతున్న మాట, మీకున్న శ్రమ కొంచెం కాలమే. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దీన్ని కనపరుస్తారా? ఆ కొంచెము కాలంలో కనుక నువ్వు నమ్మకంగా, ఓర్పుగా, ధైర్యంగా ఉన్నావా, రానున్న దినాల్లో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని శాశ్వతమైన ఆనందంలోనికి తీసుకెళ్తున్నాడు. ఒకవేళ ఈ నా మాటలు వింటున్న మీలో ఎవరైనా, అంజలి నేను ఎన్నో తప్పులు చేశాను, ఇలాంటి తప్పులు చేసిన ఈ వ్యక్తిని నీ యేసే ప్రేమిస్తాడా అనే సందేహం మీకుంటే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే నా యేసే వచ్చింది నీతిమంతుల కోసం కాదు, పరిశుద్ధుల కోసం కాదు. నా యేసే వచ్చింది నాలాంటి నీలాంటి పాపుల కోసమే. ఈరోజు నేను ఇక్కడ ఏదో మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను కదా, నేను చాలా గ్రేట్ అని చెప్పను. నేను కూడా ఒకప్పుడు దేవుడికి వ్యతిరేకంగా జీవించాను. మీకు తెలుసా, నేను సేవకి రాకముందు నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గము లేక పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లలోనూ సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికింది ఈ అంజలి. ఎస్, ఈరోజు మీరు దేవుడి చేతిలో చేయబడిన ఒక అద్భుతాన్ని మీరు చూస్తున్నారు. కానీ ఒకప్పుడు అంజలి బ్రతుకు వేరు, అంజలి జీవితం వేరు. నేను సేవకి రాకముందు సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిన దాన్ని, నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక అలాంటి వ్యతిరేకమైన జీవితం జీవించాను నేను దేవుడి కోసం. కానీ ఈ పాపిని పరిశుద్ధపరిచింది ఎవరు? లోక రక్షకుడైనా యేసయ్య, ఆయన రక్తమే నన్ను పరిశుద్ధపరిచాయి. ఎప్పుడైతే యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించానో, మీకు తెలుసా, నాలో నాకే తెలియని ధైర్యం, నాలో నాకే తెలియని నమ్మకం. ఒకప్పుడు నేను చెప్పాను కదా, షాపుల దగ్గర నేను భిక్షాటన చేసేదాన్ని అని చెప్పి. నేను షాపుల దగ్గర భిక్షాటన చేసేటప్పుడు ఒక షాపులో 4 ఉన్నారనుకోండి, ఆ షాపులోకి వెళ్ళి చేయి చాపి డబ్బులు అడగడానికి భయపడేదాన్ని. ఏమని అంటారేమో, తిడతారేమో, చీపోని గసురుతారేమో అని భయపడి భిక్షాటన చేస్తూ ఉండేదాన్ని. ఒకప్పుడు షాపుల్లోకి వెళ్ళి భిక్షాటన చేయడానికి భయపడిన అంజలి ఈరోజు ఇంతమంది ముందు మీ కళ్ళలోకి సూటిగా చూస్తూ మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే, ఈ ధైర్యం నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? నేను పొందుకున్న రక్షణ. ఈ క్షణం నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా, ఈ క్షణం నేను కన్ను మూసినా మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తానన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నాకు ఇచ్చింది నేను పొందుకున్న రక్షణ. ఆ నమ్మకం నీకుందా? ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే ఎటు వెళ్తావు? పాతాళమా, పరలోకమా? ఆలోచించు. లోకానికి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. చాలామంది ఏమంటారు తెలుసా? చావు అంటే నాకు భయం లేదు, చావుకు నేను భయపడను అంటుంటారు. కానీ ఆ చావు దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఏమనుకుంటాడో తెలుసా? ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగుండు, ఇంకొక రోజు బ్రతికితే బాగుండు, 1 గంట బతికితే బాగుండు అని చెప్పి ఆ వ్యక్తి తహతహలాడుతూ ఉంటాడు. ఎందుకంటే మరణించిన తర్వాత అంతా అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, నాకేమవుతుంది అనే ఆలోచనల మధ్యలో ఆ వ్యక్తికి బ్రతకాలని ఆశపడుతుంది. కానీ సంగమా వినండి, క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనందరికీ ఉన్న ఒక ఫుల్ క్లారిటీ ఏంటో తెలుసా? మనం మరణించిన ఒకరోజు ఖచ్చితంగా తిరిగి లెగుస్తాము. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడతారా? ఎస్, క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనకున్న ఒక నిరీక్షణ, ఒక నమ్మకం ఏంటంటే, మనం మరణించిన ఒకరోజు ఖచ్చితంగా తిరిగి లెగుస్తాము. దేవుని ఇల్లైన పరలోకములో మనమందరము కూడా దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా యుగ యుగాలు ఆయనతో కలిసి జీవిస్తాము. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనకి మాత్రమే ఉంది. మరి ఈ రక్షణ నీకు కావాలా? రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందలేదేమో, రక్షణ పొందాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఒక మాట చూపించి ముగిస్తాను రండి. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము.
కొంతమందికి బైబిల్ భాష అర్థం కాదు, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. రక్షణ పొందాలంటే మీరు ఏం చేయాలంటే, యేసే దేవుడు కుమారుడు, ఆయన నేను చేసిన పాపాల కోసం ఈ లోకానికి వచ్చి నేను పొందాల్సిన శిక్షను ఆయన పొంది కలువరి గిరిలో ఆయన నా కొరకు రక్తపు ముద్దగా మారి మరణించి మూడో రోజు సజీవంగా తిరిగి లేచి ఆయన మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు అని నువ్వు ఉన్న చోటే మనస్ఫూర్తిగా నమ్మితే నన్ను రక్షించుకున్న దేవుడు నిన్ను కూడా రక్షించుకుంటాడు. మీకు తెలుసా, యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఎవరైనా రక్షకుడు ఎవరికి అవసరం? ఒక రోగికి ఒక డాక్టర్ అవసరం ఎంతైతే ఉంటుందో ఒక పాపికి ఒక రక్షకుడు అవసరం కూడా అంతే ఉంటుంది. చప్పలు కొడతారా యేసయ్యకి గట్టిగా? చాలా క్లారిటీ మీరు తెచ్చుకోవాలి, క్లియర్గా మీరు ఉండాలి యేసయ్య విషయంలో. యేసయ్య విషయంలో మీరు ఎప్పుడు కన్ఫ్యూజన్గా ఉండకూడదు, క్లారిటీ ఉండాలి మీ దగ్గర. రక్షకుడు ఎవరికి అవసరం అంటే, ఒక రోగికి ఒక డాక్టర్ అవసరం ఎంతైతే ఉంటుందో ఒక పాపికి ఒక రక్షకుడు అవసరం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు మనం అందరము పాపులమే. మీరు చెప్పండి, తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలా వద్దా? ఖచ్చితంగా పడాలి. మరి మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? మనందరికీ తెలిసిన వాస్తవం ఏంటో తెలుసా? మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. మరి మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? అలా తప్పు చేసిన వ్యక్తి నరకానికి వెళ్ళకూడదని చెప్పి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనం చేసిన తప్పులకి పొందాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఈరోజు మనకి నరకానికి వెళ్ళే అవసరం లేకుండా నిత్య జీవాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. నేను చివరిగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. మీ విశ్వాసాన్ని బలపరిచే మాట, మీకు యేసయ్య మీద ఉన్న నమ్మకాన్ని పెంచే మాట. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఇహలోకంలో మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, స్థితిగతులను బట్టి ఆ మనిషికి ఏమన్నా చెప్పుకునే అవకాశం ఉంది ఈ లోకంలో. కొంతమంది నేను గొప్పవాడిని అంటుంటారు, మరి కొంతమంది నా అంత జ్ఞానం కలిగిన వాడు ఈ లోకంలో ఎవరూ కూడా లేరు అంటుంటారు. ఇంకొంతమంది అయితే నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవారు కూడా ఈ భూమి మీద లేకపోలేదు. అయితే జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నాకు సమాధానం చెప్పండి. చివరి మాట చాలా ఇంపార్టెంట్ మాట, మీలో కొంతమందితో దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. అయితే ఎవరైనా ఒక వ్యక్తి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఆ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ణయించేది ఏది? మరణం. ఏంటిది? మరణం. ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఈ దేవుడని చెప్పుకునే ఈ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ణయించేది మరణం. మరణానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎంత గొప్ప అందగాడివైనా, ఎంత గొప్ప అందగత్తెవైనా, మిస్ వరల్డ్, మిస్టర్ వరల్డ్ అంటుంటారు కదా, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా, ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత గొప్ప ఫేమస్ అయినా ఒకరోజు ఖచ్చితంగా మరణానికి తల వంచాల్సింది. అవునా కదా? ఆ మరణం చెప్పే మాట అంటే తెలుసా? నువ్వు ఎంత గొప్ప అందగాడివైనా, ఎంత గొప్ప అందగత్తెవైనా ఒకరోజు నాకు లోపడాల్సిందే, నా మాట వినాల్సిందే అంటుంది మరణం. కానీ అలాంటి మరణాన్ని సైతం తనకు లోపరుచుకోగలిగిన వాడు, అలాంటి మరణాన్ని కూడా తనకు తల వంచుకునేలా చేసుకోగలిగిన వాడు, అది మన యేసయ్యకి మాత్రమే సాధ్యమైంది. ఈ భూమి మీద వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరికీ జయంతి ఉంది, వర్ధంతి ఉంది. కానీ తిరిగి లేచిన మూడవ దినం, ఏంటా దినం? పునరుద్ధాన దినం మనము ప్రకటిస్తున్న యేసయ్యకి మాత్రమే ఉంది. ఆయన మరణాన్ని గెలిచాడు, ఈ రాత్రి నిన్ను కూడా గెలిపించగల సమర్థుడు. ఒకటే మాట సూటిగా చెప్తున్నా, బ్రతికున్న మనిషికి బ్రతికున్న దేవుడే కావాలి, బ్రతికున్న నీకు నాకు బ్రతికున్న దేవుడే కావాలి. మనం నమ్ముకున్న యేసయ్య చావుని గెలిచిన సజీవుడు, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. చప్పలు కొడుతూ గట్టిగా దేవుని కనపరచండి. విత్తబడిన ఈ వాక్యము మనందరి జీవితాల్లో ఫలించును గాక. ఏ వాక్యమైతే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ హృదయంలో నాటాడో ఆ వాక్యాన్ని అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా దేవుడు అంతం వరకు మీ హృదయంలో భద్రపరచును గాక. మీరు నామకార్థమైన భక్తి చేయకుండా దేవుడికి నచ్చిన రీతిలో భక్తి చేసే కృపను దేవుడు మీకు దయచేయును గాక. అనుకోని రీతిలో దేవుడు మనల్ని కలిపాడు అంటే ఊహించని కార్యం, అనుకోని కార్యం దేవుడు మన సంఘములో మీ కుటుంబాలలో జరిగించును గాక. మరి అవకాశం కల్పించిన దేవుని దాసులు పాస్టర్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి తమ్ముడికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా గురించి, నా పరిచయం గురించి మీరందరూ ప్రార్థన చేయండి.